ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట గడిచింది. భోగి పండుగ రోజైతే మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని, ఆ రోజు కడపలో చిన్న చిన్న పనులుంటే చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ లోపు వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ నార్మల్‌గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను. ఇంకా నైట్ భోజనం అవ్వగానే ఇంకా ముగ్గులు వేసేయండి, మళ్ళీ లేట్ చేస్తావు నువ్వు, పొద్దున్నే లేయవు, ఇప్పుడే వేసేయి ముగ్గు అని అంటే ఇంక సరే అని నేను నైటే ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులైతే వేశాను అమ్మ వాళ్ళ ఇంటి ముందు. యాక్చువల్లీ అక్కడ కుక్కలు ముగ్గు వేసినా కూడా ఉంచవు, మొత్తం చెరిపేస్తాయి అనేసి అమ్మ చిన్నగా వేయమంటే సరే అని చిన్నగా వేసేసాను. సింపుల్‌గా నాకొచ్చిన ముగ్గులైతే వేశాను. పొద్దున్న లేసి అమ్మ ఈ విధంగా స్నానం చేసి పూజకి రెడీ చేసుకుంటూ ఉండింది. నేను ఒక పక్క గొబ్బిళ్ళు రెడీ చేసి ఆ విధంగా ముగ్గులలో పెట్టేశాను. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎర్లీ మార్నింగ్ 5:00 లేచి ఈ ముగ్గు అయితే వేశాను. ఆ రోజు యాజ్ యూజువల్‌గా ఇంకా వంటలు చేసుకొని తినేసి టెంపుల్స్‌కి వెళ్ళి అక్కడ ఈ విధంగా మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. కట్ చేస్తే మా చిన్నాన్న వాళ్ళ ఇంటికైతే నేను వచ్చాను. కనుమ పండుగ రోజు మార్నింగ్ ఈ వీడియో తీశాను. ఆ రోజు కనుమ పండుగ అంటే స్పెషల్ మా సైడ్ అంతా అలసంద వడలేస్తాము. అలసంద వడల్లోనే 2 రకాలు, ఒకటి కారం ఒకటి స్వీట్ చేస్తాము. ఆ విధంగా అలసంద వడలన్నీ వేసుకొని చికెను, మటను, ఫిష్ అన్నీ కూడా చేసుకొని హ్యాపీగా ఆ రోజంతా బాగా తినేసి ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఊర్లో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అందరం అక్కడికి వెళ్ళాము. చాలామంది వచ్చారు చూడండి. ఇది ఒక్క వీధి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇంకా మా ఊరు చాలా పెద్దది, కానీ మేము ఉంటున్న వీధిలో వాళ్ళు మాత్రం అందరూ ఈ విధంగా ఒక చోట కలిసి గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిల్లో చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఊర్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటూ తేడా ఉండదు. ముసలి వాళ్ళు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు గేమ్స్లో. ఇలా నైట్ టైం అయితే ఇంకా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. మా పాప కూడా డ్యాన్స్ వేసింది ఆ రోజు కనుమ పండుగ రోజు. అలాగే సంక్రాంతి పండుగ రోజు నైట్ కూడా డ్యాన్స్ అయితే వేసింది. మళ్ళీ కట్ చేస్తే కనుమ పండుగ అయిపోయిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:00కి మేము బయలుదేరి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాము. హైదరాబాద్లో మా హస్బెండ్ వాళ్ళ అన్న అంటే మా బావగారు, మా తోడికోడలు వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలాంటి వీడియోలు షూట్ చేయలేదు. జస్ట్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. వాటిని యాడ్ చేసి నేనైతే విషయాన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు అయితే మూవీకి వెళ్ళాము, సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వెళ్ళాను. ఒకరోజు చార్మినార్కి వెళ్ళాము, ఒకరోజు జూడియో షాపింగ్కి వెళ్ళాము. ఈ విధంగా మా సంక్రాంతి అయితే గడిచింది. మీకు ఎలా గడిచింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఇవాల్టికి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.